రైట్ పవంచి. సో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలా వరకు కూడా బిల్లులు పెండింగ్ లో ఉండడం జరిగింది. అండ్ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, అలాగే స్కాలర్షిప్లు కానీ రాని పరిస్థితి. దీంతో వైద్య సేవలు తీవ్ర ఆటంకం కలుగుతుంది అని చెప్పేసి తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి అలాగే స్కాలర్షిప్ కి సంబంధించి వెంటనే బకాయిలు చెల్లించాలని కూడా వారు కోరుతున్నారు. చూస్తే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు అందడం లేదు. ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులు క్లియర్ కావడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రులకు మందులు సరఫరా చేసే కంపెనీలకు బిల్లుల చెల్లింపు జరగడం లేదు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లింపులు లేవు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేరుకుపోయిన బిల్లులు ఇప్పటికీ క్లియర్ కావడం లేదు. ఖజానాలో సొమ్ము లేక ప్రభుత్వం వీటిని పెండింగ్ లో పెడుతోంది. దీంతో ఆయా వర్గాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. కాలేజీ యాజమాన్యాల నుంచి విద్యార్థులకు సమస్యలు ఎదురవుతుండగా, ఆసుపత్రుల్లో మందులు లభించక, ఆరోగ్యశ్రీ సేవలు సవ్యంగా అందక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించిన బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీల నిర్వహణ కష్టంగా మారిందని యాజమాన్యాలు వాపోతున్నాయి. కాలేజీలను మూసేందుకు పరిస్థితి దాపురిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఔషధ కంపెనీలు తమకు బకాయిలు చెల్లించకపోతే ప్రభుత్వాసుపత్రులకు మందులు సరఫరా చేయలేమంటూ చేతులెత్తేస్తున్నాయి. ఇక ఆరోగ్యశ్రీ బిల్లులు 10 నెలలుగా క్లియర్ కావడం లేదని నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం అంటోంది. ప్రభుత్వ హయాంలో ప్రతిదీ పెండింగ్ అంశంగానే మిగిలిపోయిన విమర్శలను అయితే మూట కొట్టుకుంది. పర్టికులర్ గా విద్యార్థులకు ఫీజులు కావచ్చు, స్కాలర్షిప్స్ కావచ్చు, అదేవిధంగా ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు సప్లిమెంటరీ బిల్లులకు సంబంధించిన అంశాలు కావచ్చు. అంటే ఓవరాల్ గా దాదాపు 10,000 కోట్లకు పైగా వివిధ అంశాలకు సంబంధించిన బిల్లులన్నీ కూడా పెండింగ్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇందుకు అదనంగా వైద్య ఆరోగ్య శాఖ బిల్లులు మరో 3,000 కోట్లు, అంటే దాదాపుగా 13,000 కోట్ల రూపాయలు వివిధ శాఖలకు సంబంధించిన అంశంలో పెండింగ్ బిల్లు కూడా క్లియరెన్స్ లేకుండానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు పరిపాలనాపరమైనటువంటి అంశాల్లో ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఈ అంశం అంతా కూడా కాస్త పెనుభారంగా మారింది. ఎందుకంటే ఒక్కొక్క నెలలోకి పూర్తి స్థాయిలో మైనస్ లోకి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం చివరి రోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి లాంటి విలువైన జిల్లాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను అమ్మడం ద్వారా వచ్చిన సొమ్మును సైతం వీళ్ళు వెల్ఫేర్స్ కింద డైవర్ట్ చేసి తద్వారా విలువైన భూములను అమ్మారన్నటువంటి విమర్శలను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మూట కట్టుకుంది. పూర్తి స్థాయిలో 10 ఏళ్ల పాటు ఒకవైపు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం, ఇండియాలోనే అత్యంత ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణకు ఎలాంటి ఇబ్బందులు లేదని చెప్పినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం దాదాపు 6.5 లక్షల కోట్ల అప్పులు చేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈ నెపాన్నంతా నెట్టేటువంటి ప్రయత్నం చేసిందని చెప్పి విమర్శలు కూడా వినిపించాయి. సో ఓవరాల్ గా అధికారంలోకి వచ్చినటువంటి 4 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కాస్త ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటుందని చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేకపోవడంతో అసలుకు వడ్డీలకు ఇబ్బందికరంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. సో దీని నుంచి ఓవర్కమ్ కావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి మరోసారి ఆర్బీఐ నుంచి లోన్ తీసుకోవడం కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించిన విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఫోకస్ పెట్టారని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ రాజేష్.